బుగ్గలకి ఎంగి బుత్తాలకి చేతికి బండు మల్లెలు చుట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రో. అందరికి నమస్తే. నేను ఊరికి పెద్ద మనిషిని. ఊరికి ఏం కష్టం వచ్చినా నేను చూసుకుంటా మేడం. సో ఊరు చల్లుకుంటే నాకు అది చాలు. ఎవరండి మీరు? నువ్వెవరే? నాకు అర్థం కాదా. నేను డైరెక్టర్ నండి. అంటే ఏం చేస్తావు? షూటింగ్. హ్యాండ్స్ అప్. దేనికి? షూటింగ్ చేస్తున్నావు కదా. షూటింగ్ అంటే షూటింగ్ కాదు, సినిమా షూటింగ్ చేస్తున్నాం ఇక్కడ. సినిమా ఇస్తావా? నువ్వు ఎవరింతకి? ఏ ఊర్లో పెద్ద మనిషి నేను. సరే గానీ హీరోయిన్ రమ్మని. హీరోయిన్ రమ్మని. మంచి నిద్ర పట్టిందా? నిద్ర వచ్చి నిద్రపోయినా పడుకోవచ్చు. ఎవర్రా నేను ఆపింది అసలు? హాయ్ హాయ్. ఇదొకటి సంబంధం లేకుండా అందరికి అగ్గిస్తగా నాకేయదు. మనకి సీన్ ఏంటంటే ఇప్పుడు ఇలా మీరు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంటారు. ఇది ఇట్లా దగ్గర రాగానే బేబీ ఐ లవ్. ఎవరు అది పెట్టిందాడా? తినా తినా అటం తిన్నది. కెమెరా అడ్డం పెడితే నీకేం నొప్పి? కెమెరానా? కానీ సో హీరో వచ్చినప్పుడు ఆ సీన్ చేయాలి. ఓకేనా? మీరు అక్కడ వెళ్ళి కూర్చోండి, నేను చూసుకుంటా. మన హీరో గారు వస్తారు, పెద్ద స్టార్ అయినా. పంది ఏంది ఏమైంది అక్కడ? జరుంటే షూటింగ్ ఆగిపోతున్నా మీది. దేనికి? ఆ పంది వచ్చింది, 10 కొట్టి అక్కడ పడేసినాం. పంది? ఏడు పంది? అదో సార్, ఇది పంది కాదు సార్, హీరో. మన జొన్న చేల కనిపిస్తే పంది అనుకుంటున్నా నేను. నా లుంగి ఎంత లేడు. హీరో ఏందన్నా ఇడు? లుంగి నాకు దా ముందే దౌడ స్టార్ అయినా. అరే నాగరాజు, షూటింగ్ అయితే మాకు చెప్పకుండా పెట్టుకున్నారు మళ్ళా షూటింగ్ లో. పంది మాత్రం ఉన్నారు, పంది మాదిరి. హీరో ఇప్పుడు సీన్ ఏంటంటే మీకు తెలుసు కదా సీన్? సీన్ తెలుసు. అరే కెమెరా వెళ్ళండి. రోలింగ్ యాక్షన్. పాపం డైరెక్టర్ సలి పెడుతున్నట్టుంది బెడ్షీట్ కప్పురం. ఏం చేస్తారు మీరు? क्या बोल रहे? This idiot touching me here. టచ్ చేసిండా? ఐడి విరుస్తున్నా. ఎందుకు? అడుగుదామని. వాళ్ళు అట్లా డిస్టర్బ్ చేస్తారు, మనం పట్టించుకోకండి. సైలెన్స్. ఓకేనా? ప్లీజ్ అర్థం చేసుకోండి. రోలింగ్ యాక్షన్. అవురా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా? ఏమంటాంది? తౌడు తిన్నావా? లేదు నేను గడ్డి తిన్నా. ఇదేమంటాడు? నల్ల ఉన్నాయి ఇంటికి విగ్గే అది అంటాడా? చెంప మీద కొడతా బడివే అన్నది. ఏం సార్ మీ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు ఏం మాట్లాడు నాకు వినపడడం సార్. అక్కడ ఒక రికార్డింగ్ మైక్ ఉంటుంది, వాళ్ళ దాంట్లో వినపడతా సార్. మీరు ఎందుకు సార్ మధ్యలో వస్తారు? మాకు ఇట్లా పెట్టు. ఏంటి మైక్? వింటాం సార్. మైక్ దా పని పెడతాల్సి వస్తా సార్ తర్వాత. నాస్తా కాయా పూచురావు. ఓ నాస్తా బ్రేక్. వెళ్ళిపోండి సార్, బ్రేక్. మీరు వెళ్ళండి, క్యారీవాన్కి వెళ్ళండి అమ్మా. అరే మళ్ళీ అన్నం పెడుతురు. అది ఒక్క చిన్నది ఏంటంటే మనం బ్రేక్ఫాస్ట్ చేసినాం అనుకో, నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోవచ్చు. ఓకే సార్ మన స్టాఫ్ ఎంత మంది సార్? సార్ పెద్ద మనిషిని కాదు. ఎవరు తినమన్నాడు సార్ మిమ్మల్ని? అన్నదానం చేస్తుంటే తినరా అన్న? దౌడ సార్ అన్నదానం అని చెప్పి ఎవరు చెప్పారు? ఎవరు అన్నదానం చెప్పింది? ఏమన్నా టిఫిన్ పెట్టుకోలేనా నువ్వు? టిఫిన్ అన్నదానం కాదు. అయిపోయింది నా టిఫిన్, ఇది నాకు. అరే నేను హీరోనా? ఇలా టిఫిన్ వచ్చినా ఎవరు తిన్న ఈసార్లు తీసుకొని వచ్చిన? సార్ నేను డైరెక్టర్, నా అవలాగానే నాకే అర్థం అవ్వట్లేదు ఊరికి వచ్చినప్పటి నుంచి. మేడం టిఫిన్ చేసినారా? జస్ట్ ఐ ఈటెడ్. థ్యాంక్ యూ మేడం. యా వెల్కమ్. థ్యాంక్ యూ. లైన్లో అరే సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి, దండం పెడతా. కూర్చోనమ్మా కూర్చోండి. ఏమనుకోకండి సార్ ప్లీజ్. నాకు కూడా కొంచెం బాధ వేస్తుంది ఈ ఊర్లో, బట్ తప్పదు మనం చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఒక మంచి సాంగ్ ఉంది, బట్ నీ హైట్కి ఆమె హైట్కి చాలా తేడా ఉంది. ఎవరు ఏమైంది సార్? ఏం చేస్తారు? ఆ ఊర్లో దండలు వేసుకుంటే పెళ్ళి అయినట్టే. ఏరా నైరన్కే దండేస్తున్నావు నువ్వు? నీకే సార్. తేడా కాదా ఏంది సార్? నాకేం తెలుసా సార్, మీరు అక్కడ వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ జస్ట్ ఎ మొమెంట్ మ్యాన్, ఐ నీడ్ సమ్ పిజ్జా. పిజ్జానా? యా యా యా. అతను ఎక్కడ వెళ్ళండి సార్? వెంకటేష్ పొలంలోకి తీసుకువేండి. ఆమె ఎందుకు వెళ్ళండి? మీరే పంపిస్తురా బండి మీద. అరే
ఏం మనిషి ఉన్నావు సార్? అరే సార్ మనకి ఇప్పుడు సాంగ్ ఉంది కానీ హైట్ కి ఆమె హైట్ కి మ్యాచ్ చేస్తారు కాదు. సాంగ్ ఓడాడతారు, నువ్వు ఆడతావా? ఆడతా. డన్, ఓకే. ఇగో మనకి సాంగ్ షూట్ ఉంది, వినండి సార్. మీ హైట్ కి సెట్ కాదు కాబట్టి మీరు ఉండండి, నేను కవర్ చేసుకుంటా. ఓకేనా? రండి, ఒక సాంగ్ ఏంటి సార్? సార్ కట్ చెప్పిన సార్. సార్ కట్ చెప్పిన సార్. ఏం కట్ చేస్తావు? ఏం కట్ చేయాలి సార్? ఏం మాట్లాడుతున్నారు? కట్ అంటున్నావు కదా. కట్ అంటే ఆపేయడం. అయిపోండి, వెళ్ళండి మీరు. అప్పుడే అయిపోయిందా? ఏంటంటే ఇప్పుడు మన హీరోని లేపుకొని పోవాలి. బండి కాళ్ళందే కదా సార్ మీకు? ఏమన్నా కదా లేపుకొని పోతా. మళ్ళీ జల్దీ రావాలి సార్. జల్దీ వస్తా. ఓకేనా సార్? డన్. కెమెరా యాక్షన్ అంటా అక్కడ దాకా వెళ్ళాలి సార్. రోలింగ్ యాక్షన్. హీరోయిన్ ఏం సార్ పొలాల కురుకుతురాళ్ళు? మొత్తం పచ్చగా కనిపిస్తుంది ఏమరా? ఏమరా అన్ని చెట్లు ఊగుతున్నాయి. హలో, అరే దాండి ఇది అయిపోయింది సార్. ఓకే, ఒక్క నిమిషం వస్తున్నా సార్. ఒక్క నిమిషం. ఏమైంది? ఒక్క నిమిషం. హీరోయిన్ పోయేటప్పుడు ఇద్దరు వేరు, వచ్చేటప్పుడు ఒక్కరిని వచ్చినాం. ఏది ఊర్లోకి ఏమైనా పథకం వస్తే సమానంగా పంచుకుంటాం. వాట్సాప్ లో ఒక వీడియో వస్తుంది, ఏం చేస్తావు? షేర్ చేస్తా. అదే చేసిన. ఓకే, షేర్ చేస్తా. అంతగాడు ఎలుగుబట్ల మీద పడిపోకు. నేను అందంగా ఉంటా, ఆ విషయం నాకు తెలుసు, 2 రాష్ట్రాలకి తెలుసు. నా ఒక్క చీకి ఇన్ని చీలు తోడైని చూడు. దెబ్బకు మర్చిపోయానండి. ఎందుకన్నా కొట్టుకుంటున్నారు? చూడండి అన్నయ్య గారు, ఈ రోజు ఏంటో కూడా తెలియదంటే ఈయనకి. ఎవ్వరిస్తే మర్చిపోతావా? ఏం మాట్లాడివిరా నువ్వు? సిగ్గుశరం లేదురా నీకు? సిగ్గుశరం అస్సలు లేదు. ఈ విషయం తెలిసిందంటే బయట ప్రొడక్షన్ టీ బాయ్ ఉంటాడు చూసావా, విరిగిపోయిన పాలని ఫెవికాల్ తో కలిపి అతికిచ్చి దాని కాఫీ పౌడర్ కలిపి తీసుకొచ్చి మొహం మీద కొట్టి ఫూ అని ఉంటాడు. ఫినిష్లే, స్టిక్కర్లే, బొట్టు బిళ్ళలే. పర్ఫెక్ట్ గా ఉన్నావమ్మా. రాత్రి 12 గంటలకి జూబ్లీ చెక్ పోస్ట్ కాడికి శివాజీ గారు వచ్చి నాకు దుప్పుడు ఇచ్చారండి. అడిగావా ఎందుకు ఇచ్చారో? ఎవరికి చెప్పొద్దన్నారు. ఆయన అంతే, ఏదన్నా చేస్తే 2వ కంటికి తెలియనీయడు. మీరు ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసి పెట్టారు కదా, అది చాలా వైరల్ అయిపోయింది. ఏం చేసింది సార్? మీ ఆవిడ వీడియోస్ అందరు చూసి వైరల్ చేశారు. చేస్తే చేసే వీడియోలు ఎందుకు తీసుకున్నారు? వర్ష గారికి నేను మేనేజర్ అయిపోయా. అదే రోడ్డు మీద పోసలు అమ్ముతా ఉంటుంది, దానికి మేనేజర్ ఏంట్రా? ఎవరా నువ్వు? ఏమో వర్ష, ఎవరో హీరోయిన్ వచ్చారు మేడం. ఎవరు మేడం మీరు? స్టిక్కర్లే. మన ఊరికి దరిద్రం పట్టింది కదరా, ఆ దరిద్రం పోదు. నువ్వు ఎట్లా చేసి ఊర్లో శోభనం చేసుకున్నావు అనుకో, మన సమస్యలే తీరిపోతాయి మామ. ఓకే డన్. Later that night. సారీ, నాకు వేరే అబ్బాయి నచ్చుడు. జంప్. ఏనా సప్పుడేం లేదు, పిల్లలు మాట్లాడను. అమ్మా ఏమే ఏమండి పిలుసుర్రా నిన్ను? బావా అమ్మా అంత ఓకేనా? ఓకేమా. ఏం చేస్తున్నావా? ముసలిదానికి జ్యూస్ కావాలంట, 2 పళ్ళు ఇస్తావు అట్లా? ఒక్క నిమిషం ఆగు మామ, ఇస్తాం. మామ ఆరెంజ్ దీంట్లో ఇదిగో మామ. ఏమి ఇస్తావు? ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. అమ్మాయి పేరు ఫైమా. ముద్దుగా ఏమని పిలుస్తారు? నేను ముద్దుగా ఏం పిలవనండి, బయటనే సమాజం వేరే వేరే ముద్దు పేర్లతో పిలుస్తా ఉంటది. ఏమని పిలుస్తుంటది? బేబీ, రాధిక, RX100, హిందూ అని పిలుస్తా ఉంటారండి. ఇట్ట తయారయ్యేవే మీరంతా. అమ్మా, వీడు పెళ్లికి ముందు ఒక అమ్మాయిని 15 years లవ్ చేశాడంట. నా బతుకంతా నాశనం అయిపోయిందమ్మా.
నేను 15 సంవత్సరాలు ప్రేమించా, కానీ తన మీద ఎటువంటి చెడు ఉద్దేశం లేదు, మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. లైట్ ఆఫ్ చేసినాక ఏం జరగలేదు అమ్మ, నువ్వు నమ్ముతావానే? ఏమిటిది? ఇది దువ్వెన. భలే ముచ్చటగా ఉన్నది, నాకు ఇవ్వన్నయ్యా. అయ్యో వాడికి ఏమున్నదని దూకుంటాడే. ఇన్నాళ్ళు ఇంట్లో ఆడవాసన లేదన్నారు కాదు, ఇప్పుడు ఇంట్లో ఆడవాసన రాబోతుంది. ఇంటి ముందు కల్లాప చల్లబడుతుంది, ఆ మూలకున్న ప్రమిద వెలుగబడుతుంది. పసిపిల్లలు ఉండాల్సింది అమ్మబడి, వాళ్ళు పెద్దయ్యకి వెళ్ళాల్సింది బడి, ప్రతి ఒక్కరు వెళ్ళాల్సింది ఖుష్బు గుడి. అబ్బా రాంప్రసాద్ చేస్తున్నాడు చేతపడి. నేను రైటర్ని సార్, ఏదైనా రాయగలను సార్. అవును రాంప్రసాద్, మా ఇంటికి వచ్చి ఒకటి రాయాలి నువ్వు. ఏం రాయాలి సార్? శివాజీ నిలయం అని రాయి. నేను ఒక కథ రాస్తున్నాను సార్, ఆ కథలో పాత్రలన్నీ బయటకు వచ్చి నాతో మాట్లాడుతున్నాయి, నన్ను కొడుతున్నాయి, నాకు వార్నింగ్ ఇస్తున్నాయి సార్. ఇలాగా రైటర్ ఇంటికి ఎస్ఐ వచ్చాడు సార్. ఒక అమ్మాయి వచ్చి, నిజంగానే యువత యువతే యువతే ఈ యువత అన్న కోతిలా ఉంది. ఇద్దరు ప్రేమగా చూసుకొని గదిలోకి వెళ్ళడానికి వెళ్తాను బ్రేక్. బ్రేకా? ఒరే 10 నిమిషాలు అయితే నేనే బ్రేక్ ఇద్దాను కదరా. రాయ్ రాయ్ రాయ్. ఇప్పుడు మందేసా కదా సార్, చిన్న నిద్ర వస్తుంది సార్. నిద్ర? ఒరే అన్నయ్య, ఈ తమ్ముడు నిద్ర లేపి ఎంతరా పడుకుంటానంటున్నావు, రాయిరా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.